ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఆ దేవాతి దేవుడు ఈరోజు దేవరాస్యం గల రోజా పుష్పమా మహత్తరమైన ఈ పండుగ ద్వారా దేవుడి యొక్క సన్నిధిలో పవిత్రాత్మ దేవాలయంలో పటాన్ చెరువుకి కొన్ని కిలోమీటర్ల దూరంలో పిలిపించుకున్నాడు. అమ్మ మరియ తల్లి 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల గురించి ప్రకటించమని ఎంతో గొప్పగా ఆ తండ్రి ఉపయోగించుకున్నాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే, నేను 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల ప్రకటిస్తూ ఉన్నాను ఆ దేవాతి దేవుడి యొక్క కృప చొప్పున, పరిశుద్ధాత్మ ప్రేరణ చొప్పున. దాని తర్వాత కొన్ని రోజులకి రోజా మిస్టిక అంటే దేవరాస్యం గల రోజా పుష్పమా అనే పండుగ కూడా మనకు కొనియాడాలి అని ఆ దేవాదేవుడు పరిచయం చేశాడు. మళ్ళీ ఇక్కడ పవిత్రాత్మ దేవాలయానికి వచ్చిన సందర్భంగా ఎంతోమంది బిడ్డలు అక్కడికి వచ్చారు. అక్కడ చెప్పి అయిపోయిన తర్వాత నన్స్ వారి యొక్క కాన్వెంట్ అక్కడికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఫాదర్ అదేవిధంగా ఎంతో గొప్పగా వారి ఆతిథ్యాన్ని ఇచ్చారు. మాతో మాట్లాడి ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు మాట్లాడుతున్న ఈ అద్భుతమైన సమయంలో కృపగల మాత గురించి చెప్పారు. అంటే కృపాసన మాత మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఎంత గొప్పదో చెప్పారు. చూడండి, 1, 2 అంటే ఏదో అనుకోవచ్చు, కానీ మన యొక్క జీవితం మొత్తము కూడా ఇలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు చిత్తం చేయాలని ఆశపడ్డప్పుడు దేవుడు ఇంత బలంగా ఇంత గొప్పగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఇంత శక్తివంతమైనదని అనేక మంది మఠకన్యా స్త్రీలను చూపిస్తూ అనేక మంది గురువుల ద్వారా నాతో మాట్లాడుతుంటే అండి, నిజంగా నేను ధన్యురాలని అని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పాపాత్మురాల్ని, కానీ దేవుడి యొక్క కృప చొప్పున ఆ దేవాది దేవుడు ఎన్నుకున్నందులకు ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, అయితే అమ్మ మరియ తల్లిని చూస్తున్నారు కదా, గ్రోటోలో బెర్నదత్తమ్మ గారు అమ్మ మరియ తల్లిని ప్రార్థిస్తూ ఉంది. ఇక్కడి నుంచి ఈ పరిశుద్ధమైన స్థలం నుండి మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. మన కుటుంబాలు, మన జీవితాలు, మన పిల్లలు, మన యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న పెద్ద నుంచి చిన్న వరకు అందరూ కూడా యేసు రక్తముతో కడగబడి యేసు నామములో దీవించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఆ దేవాది దేవుడి యొక్క సన్నిధిలో ఉన్న అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం అందరం అడుగుచున్నాము. కాబట్టి receive the power of the Holy Spirit and receive the grace of the Holy Spirit and receive the fruits of the Holy Spirit and receive the blessings through the intercession of Mystica Rose. Amen. Hallelujah. May God bless us all abundantly in the mighty name of Jesus. Amen. నా కోసం, నా భర్త విద్యాసాగర్ కోసం మీరు ప్రార్థించండి. మీకోసం మేము ప్రార్థిస్తాము. ఆవే మరియా. వందనమమ్మ. All glory and honor to Holy Trinity God forever.